హాయ్ అండి. గొర్రెలు గానీ లేదా పొట్టేడు పిల్లలు గానీ పెంచేటప్పుడు మనం వాటికి కొన్ని మందులనేటివి పెట్టాల్సి ఉంటుంది. అసలు ఆ మందులు ఎందుకు పెడతారు అనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. గొర్రెలు, పొట్టేడు పిల్లలు అయినా కూడా మనము కొంతమంది పొట్టేడు పిల్లలు విడిగా తెచ్చుకొని పెంచుతూని ఉంటారు. అలాగే గొర్రెలు కాస్తూ ఉంటారు. వాళ్ళ కాడ దగ్గర పిల్లలుంటాయి. అయితే 2 రకాలుగా కాస్తుంటారు కాబట్టి పొట్టేళ్ళకైనా వాడొచ్చు. గొర్రెలకైనా కానీ మనం కాల్షియము, లివర్ టానికు, పెరుగు ముందు ఇలాంటివి తెచ్చుకొని వారంలో 3 రోజులు వరుసగా కాల్షియం అనేది పెట్టుకోండి. 2 రోజులు గ్యాప్ ఇచ్చి లివర్ టానిక్ అయితే ఇవ్వండి. పెరుగు ముందు కూడా ఉంటుంది. మనకి సచివాలయంలో కూడా ఇస్తూ ఉంటారు. అలాంటివి తెచ్చుకొని పెడుతూ ఉండాలి. అయితే 2 నెలలకి 3 నెలలకి ఒకసారి మనము డీవార్మింగ్ చేస్తూ ఉండాలండి. దానికి ఫెంటా ప్లస్ అనే మందునైతే వాడండి. వేసవికాలం, వర్షాకాలము మనం ఈ మందులే పెట్టాలని రూల్ అయితే లేదు. వాటికి వచ్చే వ్యాధులను బట్టి అవి వేటిని తట్టుకోగలుగుతాయో మనం ఇచ్చిన వ్యాక్సిన్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కో సీజన్లో ఒక్కో వ్యాక్సిన్లు అయితే వేస్తూ ఉంటాము. మేము ఫిబ్రవరిలో వాటికి నేలంటోని వ్యాక్సిన్లు అయితే వేసాము. అలాగే మీ పరిసర ప్రాంతంలో వాటికి ఎలాంటి వ్యాధులు వస్తాయో చూసుకొని వ్యాక్సిన్లు వేసుకొని ఇలాంటి మందులు అంటే జీవాలు నలగకుండా ఈ మందులు పెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గొర్రె పిల్లకైతే ఒక 20 రోజులు వయసు ఉందండి. దాని అమ్మ గొర్రె అనేది సంవత్సరం లోపల ఈనేసింది. అందుకని మేము మా ఇంట్లో ఆవు పాలు ఉంటే అవైతే పోస్తూ ఉన్నామండి. అయితే 20 రోజులు అయిపోయిందని చెప్పి ఈ గొర్రె పిల్లకి మేము ఒక పూట బర్రెపాలు అయితే తాపాము. ఆ బర్రెపాలు దీనికి పడలేదు. అందువల్ల దీనికి మోషన్ అయిందండి. మనము ఇలాంటి వాటిని పెంచేటప్పుడు అత్యవసరమైన మందులు ఉంటాయి కదా. ఇలాంటి మోషన్ అయినప్పుడు అప్పటికప్పుడు పరిగెత్తలేము కాబట్టి షాప్కి మోషన్కి సంబంధించి మనము ఒక మెడిసిన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం హైడ్రోఫ్లోక్స్ ఫోర్ట్ అనే పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ని మనము గొర్రె పిల్లలకు కానీ ఏదైనా గొర్రెలు పారుతుంటే వాటికైనా కానీ మనం కొంచెం ఇది గొర్రె పిల్ల చిన్న వయసు కాబట్టి ఒక 3/4 టేబుల్ స్పూన్ వేసి మనము ఇంజెక్షన్ అంటే సిరంజిలోకి లాగే విధంగా వాటర్ కలిపి సిరంజి ద్వారా వీటి నోటి ద్వారా అందిస్తే ఆ మోషన్ అనేది తగ్గిపోతుంది. పిల్ల కూడా పాడవకుండా ఉంటుంది. అయితే మేము ఈ సంవత్సరం జీవామృతం అనేది వాడాలనుకుంటున్నాము. జీవమిత్ర గురించి అయితే చాలా బాగా చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. సరే ఈ సంవత్సరం ట్రయల్ వేద్దాం అనుకుంటున్నాము. వాడడం వల్ల ఏమన్నా మైనస్లు ఏమన్నా ఉంటే మీకు తెలిసినవి ఉంటే మాకు తెలియచేయండి. ఎందుకంటే మా చుట్టుపక్కల దాన్ని ఎవరు వాడలేదు. మేమే ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ మేము ట్రై చేశాక రిజల్ట్ ఎలాగుందో మీకు మళ్ళీ నేను వీడియో చేసి అయితే చూపిస్తాను. మన ఛానల్లో ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీరు గొర్రెలు పెంచే వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్.